వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. శృంగవరపుకోట మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో వాలంటీర్లకు వందన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. మండల పరిషత్ అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేదలకు మంచి చేసే యజ్ఞంలో ప్రభుత్వ సేవలను, సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి అందజేస్తున్న గ్రామ వాలంటీర్ల సేవలు చిరకాలం కొనసాగేలా వాలంటీర్లను ప్రోత్సహించేందుకు ఉత్తమ సేవలను అందించిన వాలంటీర్లను సేవ వజ్ర, సేవరత్న, సేవామిత్ర పురస్కారాల ద్వారా వరుసగా 4వ ఏడాది సత్కరించారు. ఈ రోజు సందర్భంగా శాసనసభ్యుడు మాట్లాడుతూ దేశమే గర్వించే విధంగా, ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారని తెలిపారు. సూర్యుడి కంటే ముందుగా వాలంటీర్లు వృద్ధులు, వికలాంగులు, వితంతువుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా కరోనా సమయంలో సేవ చేయని విధంగా వాలంటీర్లు సేవ చేశారన్నారు. లంచం అనే మాట లేకుండా వారి ఇంటి వద్దకు వెళ్లి వారి సమస్యను తీరుస్తున్నారన్నారు. జగనన్న సైనికులుగా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు నిలిచారని వారిని ప్రశంసించారు. వాలంటీర్లను ప్రోత్సహించేందుకు ఉత్తమ సేవలను అందించిన వాలంటీర్లను సేవ వజ్ర, సేవరత్న, సేవామిత్ర పురస్కారాల ద్వారా వాలంటీర్లకు ఇంతవరకు ఇస్తున్న నగదు పురస్కారాల మొత్తాన్ని ఈ సంవత్సరం మరింత పెంచి అందిస్తున్న జగనన్నని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ పినిశెట్టి వెంకటరమణ, మండల పార్టీ అధ్యక్షుడు మోపాడ కుమార్, రాష్ట్ర ఫోక్ డైరెక్టర్ వాకడ రాంబాబు, బొగత వెంకటేశ్వరరావు, స్థానపతి చంద్రరావు, సర్పంచులు, ఎంపీటీసీలు, సచివాలయ కన్వీనర్లు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, ప్రజలు పాల్గొన్నారు. అవినీతి లంచాల రూపంలో పోతుంది, పేదలకు అనేది 10% మాత్రమే అని దాని అర్థం చూపించారు. అయితే ఈ వ్యవస్థ ఎలా బాగుంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతుంది. ఎవరు ఇస్తున్నారు అనగానే వాళ్ళు చెప్పేది ఏంటంటే మా వాలంటీర్ ఇస్తున్నారని చెప్పారు. అంటే మీకు ప్రజలు మిమ్మల్ని ఎంతగా గుర్తించారన్నది దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. ప్రజల్లో మమేకమై ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ప్రజలు అందించిన సేవలు గణనీయం. అయితే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం మీలో చాలా మందికి వయసు తక్కువై ఉండొచ్చు. ఈ కార్యక్రమం ఎంత అద్భుతమైన కార్యక్రమం అనేది మీకందరికీ అర్థం అవ్వాలంటే మీరందరూ కాస్త లోతుగా ఆలోచించాలి. ఎవరు ఫోన్లో ఏమైనా సెల్ ఫోన్ ఎంతో మాట్లాడుకోవట్లేదు. ఇది మామూలు అద్భుతం కాదు. ఎందుకు అద్భుతం అనేది కూడా మీకు తెలియాలి. ఈరోజు ఎందుకు ఈ కార్యక్రమం అద్భుతం అంటే, మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికి సుమారుగా 75 సంవత్సరాలు దాటింది. ఈ 75 సంవత్సరాల్లో ఎన్నో ఎలక్షన్స్ జరిగాయి. ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో పార్టీల నాయకులు వస్తారు. మాకు ఒక ఓటు వేయండి, మమ్మల్ని గెలిపించండి, మాకు అధికారం వస్తే ప్రజలందరికీ కూడా సేవ చేస్తామని చెప్తారు. సింపుల్గా చెప్పాలండి. అయితే 1945 నుంచి ఇప్పటికి చెప్పిన 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి చాలా వరకు రాజకీయంలో జరిగేదల్లా ఏంటంటే, ప్రతి ఎలక్షన్స్ అయిన తర్వాత 100% రాష్ట్రాల్లో జరిగేది ఏంటంటే, కొత్త సీఎస్ఆ పాత సారాలాగా దేశం మారదు, వ్యవస్థ మారదు, అవినీతి తగ్గదు, ఏమీ తగ్గదు. ఎవరైతే అధికారంలోకి వస్తారో ఆ పార్టీ, ఆ ఎమ్మెల్యేలు, ఆ ముఖ్యమంత్రులు, మంత్రులు, ఆ కార్యకర్తలు బాగుపడుతూ ఉంటారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది అది కాదు. ఈ 5 సంవత్సరాల జగనన్న ప్రభుత్వంలో కేవలం ప్రజలే బాగుపడ్డారు. అది బాగుపడటానికి కారణం నిరంతరం నిస్వార్థంగా పనిచేస్తున్న మీ వాలంటీర్లు అనే విషయం మీకందరికీ ఒక సినిమా డైలాగ్ చెప్తాను. ఎంతమంది ఆ సినిమా చూసారు తెలియదు. నేను పెద్దగా సినిమా చూడను.